హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ సెట్ కౌన్సిలింగ్. ఈ వీడియోలో బీసీబీ, ఏయూ ఏరియా, ఎస్వీయూ ఏరియా కట్ ఆఫ్స్ చెప్తాను చూడండి. ఇంకా వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అది మొత్తం చెప్తాను. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి ఇన్ కేస్ వాళ్ళకి యూజ్ అనిపిస్తే. వీడియోలోకి వద్దాం. ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం వచ్చేప్పటికి 23,912. నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు మెడికల్ అకాడమీ బీసీబీ వాళ్ళకు మాత్రమే ఈ వీడియో, మిగతా వాళ్ళు నెక్స్ట్ వీడియోస్ వస్తాయి చూడండి. 1,07,363. జెమ్స్ గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం. జెమ్స్ అంటే చూడండి కట్ ఆఫ్ వచ్చేప్పటికి 1,28,200. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు 84,010. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గుంటూరు లేదా గుంటూరు మెడికల్ కాలేజ్ 42,960. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం 91,051. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు 71,226. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు 96,384. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం 82,759. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం 80,651. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విశాఖపట్నం 85,831. జిఎస్ఎల్ఆర్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి 85,800. 1 lakh ఇక్కడ కనిపిస్తుంది చూడండి, 1,09,663. నెక్స్ట్ గాయత్రి విద్యా పరిషత్ 1,31,307. నెక్స్ట్ కాటూరు మెడికల్ కాలేజ్ పెద్దకోండ్రపాడు 1,21,955. కోనసీమ మెడికల్ కాలేజ్ 1,24,084. మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 1,28,153. నిమ్రా ఇన్స్టిట్యూట్ వచ్చేప్పటికి ఇది ఓన్లీ ముస్లిమ్స్కి మాత్రమే. ఇన్ కేస్ ముస్లిం సీట్స్ ఫిల్ అయిన తర్వాత ఏమైనా పెండింగ్ సీట్స్ కానీ మిగిలి ఉన్నట్లయితే ఇది ఇస్తారనమాట. నెక్స్ట్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ వచ్చేప్పటికి మంగళగిరి 86,439. ఎన్ఆర్ఐ విశాఖపట్నం 1,25,698. పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ 1,15,131. రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ 55,135. ఇంతవరకు ఏయూ ఏరియా వాళ్ళకి బీసీబీ. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఎస్వీయూ వాళ్ళకి చెప్తాను. ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజ్ ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు వచ్చేప్పటికి 87,472. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ చిత్తూరు డిస్టిక్లో. బాలాజీ మెడికల్ కాలేజ్ తిరుపతి 1,23,378. నెక్స్ట్ ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ వచ్చేప్పటికి ఇది కూడా ముస్లిం మైనార్టీ ఎస్వీయూ ఏరియాలో. వాళ్ళకు ఫిల్ అయిన తర్వాత ఇన్ కేస్ మీరు ఎవరైనా ముస్లిం మైనార్టీ వాళ్ళు ఉండి మీకు కట్ ఆఫ్ ఎంతో కావాలి అనుకుంటే నాకు కమెంట్ చేయండి, నేనైతే మీకు కింద రిప్లై ఇస్తాను. నెక్స్ట్ జిఎంసీ అనంతపూర్ వచ్చేప్పటికి 99,429. జిఎంసీ కడప 1,04,921. జిఎంసీ నెల్లూరు వచ్చేప్పటికి 1,06,106. కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలులో కట్ ఆఫ్ వచ్చేప్పటికి 42,502. నెక్స్ట్ నారాయణ మెడికల్ కాలేజ్లో 1,15,464. నెక్స్ట్ పద్మావతి మెడికల్ కాలేజ్ 1,14,275. పెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ వచ్చి కుప్పంలో 1,25,4
519. నెక్స్ట్ ఎస్ఆర్ఎంసి వచ్చేప్పటికి శాంతిరామ్ మెడికల్ కాలేజ్. ఇది వచ్చేప్పటికి కర్నూలు డిస్టిక్ నంద్యాల. ఎస్ఆర్ఎంసిలో బీసీబీ వాళ్ళకి 1,26,902. నెక్స్ట్ ఎస్విఎంసి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్. తిరుపతి అలిపిరి రోడ్ 59,867. నెక్స్ట్ విఎంసికే విశ్వభారతి మెడికల్ కాలేజ్ ఆర్టీ నగర్ కర్నూలు 1,29,747. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. ఇది అన్రిజర్వ్డ్ వాళ్ళకి. మీకు ఇంకా ఏమన్నా కావాలి అంటే కమెంట్ చేయండి, నేను వెంటనే వీడియో చేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో చెప్తాను చూడండి. వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అంటే మీకు మేజర్గా 2 థింగ్స్ కన్సిడర్ చేసుకోండి. మీరు ఇన్ కేస్ ప్లేస్ వైజ్గా దూరం దగ్గర అనేది కానీ కన్సిడర్ చేసుకుంటే మీ ఏరియా నుంచి కౌంట్ చేసుకొని దూరంగా ఉన్నవి లాస్ట్లో పెట్టి దగ్గరకు ఉన్నవి ఫస్ట్లో పెట్టుకోండి. ఓకేనా? అది ఒకటి. ఇన్ కేస్ మీకు ఏది అవసరం లేదు, మంచి కాలేజ్ అయితే చాలు అని అనుకుంటే ఈ కట్ ఆఫ్స్ చూసి, ఇప్పుడు ఫస్ట్ ఏయూ వాళ్ళు అనుకోండి, ఆంధ్ర మెడికల్ కాలేజీలో కట్ ఆఫ్ ఎక్కువ ఉంది కదా విశాఖపట్నం, దానికి ఫస్ట్ ఇవ్వండి ప్రయారిటీ. నెక్స్ట్ ఏది ఉంది, ఆ తర్వాత ఇది 42,000 ఉంది, జిఎంసి గుంటూరు, నెక్స్ట్ దాన్ని ఇవ్వండి. అట్లాగా కట్ ఆఫ్ వైజ్గా ఇవ్వండి వెబ్ ఆప్షన్స్. చాలా క్లియర్గా ఆలోచించి మంచిగా డెసిషన్ తీసుకోండి. మీరు ఇచ్చే వెబ్ ఆప్షన్స్ మీదే ఉండిద్ది. ఇంకొక విషయం, వెబ్ ఆప్షన్స్ ఆర్డర్లో ఇవ్వండి. సపోజ్ మీరు ఫస్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం ఇచ్చి నెక్స్ట్ జిఎంసి ఒంగోలు, తర్వాత జిఎంసి గుంటూరు, ఈ 3 ఇచ్చారనుకోండి. మీకు జిఎంసి గుంటూరులో రావాలనుకున్నారనుకోండి, ఫస్ట్ రౌండ్లో ఒంగోలు వచ్చి మీరు ఫ్లోటింగ్ పెట్టుకున్నారనుకోండి, అది తర్వాత జిఎంసి గుంటూరు రావచ్చు. అర్థమైందా? అట్లాగా ఫ్లోటింగ్ పెట్టుకుంటే మీకు సీట్ వచ్చిన దానికి పైన ఉన్న ఆప్షన్స్ చూస్తారు కానీ కింద ఉన్న ఆప్షన్స్ అసలు చూడరు. క్లియర్గా కరెక్ట్ ఆర్డర్లో పెట్టుకోండి. మీరు కరెక్ట్ ఆర్డర్లో పెట్టుకోకపోతే సీట్ కూడా మీరు అనుకున్న కాలేజీలో రాదనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా ఛానల్ని.